నా కుటుంబ సభ్యులారా, ये तेलंगाना के सीएम ये इसे अपनी जागीर मानते हैं। केसीआर को आखिर दूसरी सीट पर चुनाव लड़ने की जरूरत क्यों पड़ी, वहां क्यों जाना पड़ा? कांग्रेस के राहुल गांधी को भी अमेठी छोड़कर के केरल में भागना पड़ा था, केसीआर को भी भागना पड़ा है। इसका एक बड़ा कारण बीजेपी के कद्दावर उम्मीदवार एटला राजेंद्र जी है और दूसरा कारण किसानों और गरीबों का गुस्सा है। भगवान मल्लिकार्जुन के नाम पर सिंचाई की परियोजना बनाई, जिन किसानों ने घर खोया, जमीन खोई, उनको केसीआर ने अपने हाल पर ही छोड़ दिया। ऐसा पाप करने वालों को न तो भगवान मल्लिकार्जुन माफ करेंगे और न ही यहां के मेरे गरीब किसान भाई बहन माफ करेंगे। నా కుటుంబ సభ్యులారా, ఈ ప్రాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం. మీరు ఒకటి ఆలోచించండి, ఎందుకు కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిందో ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఓటమి భయంతోటి కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాల్సినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. మీరు గతంలో చూస్తే అమేథీ నుంచి రాహుల్ గాంధీ గారు వాయనాడికి ఎందుకు పోయిందంటే, అమేథీలో ఓడిపోతా అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ అమేథీ నుంచి వాయనాడు ఎట్లయితే పోయినారో, ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వెల్ను వదిలేసి ఇంకో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పేద ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోపంలో మాడి మసి అయిపోతాననేటువంటి భయంతో ముఖ్యమంత్రి రెండో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. మల్లికార్జున స్వామి దేవుని పేరు మీద ఒక ప్రాజెక్టు కట్టి, ఆ ప్రాజెక్టులో ఇండ్లు, భూములు సర్వం కోల్పోయినటువంటి పేద రైతులని రోడ్డు మీద వదిలేసి పోయినటువంటి కేసీఆర్ని చివరికి ఆ మల్లికార్జున స్వామి కాదు, ఈ ప్రాంత రైతన్నలు కూడా క్షమించరుగాక క్షమించరు. భగవంతుని పేరు మీద ప్రాజెక్టు కట్టి ప్రజలని ముంచడం బాధాకరమైనటువంటి విషయం. నా కుటుంబ సభ్యులారా, केसीआर ने यहां के लोगों को धोखा देने का कोई मौका छोड़ा नहीं है। उन्होंने अगर काम किया होता तो सीएम को गजवेल के लोगों से माफी न मांगनी पड़ती। केसीआर की आदत झूठे वायदे करके उन्हें तोड़ देने की है। केसीआर ने दलित सीएम का वायदा करके तोड़ दिया। केसीआर ने दलित बंधु योजना का वायदा करके तोड़ दिया। केसीआर ने 2 बेडरूम वाले घर का वायदा करके उसे भी तोड़ दिया। केसीआर ने युवाओं को रोजगार का वायदा करके तोड़ दिया। केसीआर ने किसानों को पानी का वायदा करके उसे भी तोड़ दिया। केसीआर ने स्कीम्स का वायदा किया था,
लेकिन बदले में सिर्फ और सिर्फ स्कैम्स दिए, स्कैम्स दिए, स्कैम्स दिए। केसीआर ने आपके बच्चों के लिए काम करने का वायदा किया था, लेकिन सिर्फ अपने बच्चों, अपने रिश्तेदारों के लिए काम किया। केसीआर ने आपकी आय बढ़ाने का वायदा किया था, लेकिन करोड़ों के घोटाले करके हर साल अपनी आय बढ़ा ली। क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता से मिलता नहीं? आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? क्या तेलंगाना का ऐसा मुख्यमंत्री चाहिए जो सचिवालय भी न जाए? ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? फार्म हाउस मुख्यमंत्री మనకు అవసరమా? సచివాలయానికి వెళ్ళని मुख्यमंत्री మనకు అవసరమా? 10 साल तक फार्म हाउस से सरकार चलाने वाले केसीआर को तेलंगाना के फार्मर अपने ने अब तो तय कर लिया है, वो परमानेंटली उसको फार्म हाउस ही भेज देंगे। నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తూనే వస్తా ఉన్నారు. ఒకవేళ ఆయన పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే గజ్వేల్ ప్రజలని క్షమాపణ అడగాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చి ఉండేది కాదు. అబద్ధపు హామీలు ఇచ్చిన వాటిని మరిచిపోవడం కేసీఆర్ నైజం. కేసీఆర్ తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పి మరిచిపోయిండు. అదే రకంగా కేసీఆర్ తెలంగాణకి దళిత బంధు ఇస్తానని వాగ్దానం చేసి దళిత సోదరులని వంచిండు. డబుల్ బెడ్రూమ్ లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేసిండు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకి నీళ్లు ఇస్తానని వాగ్దానం చేసి మరిచిపోయిండు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తానని చెప్పి, పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతా అని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ను పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పంపించాలని తెలంగాణ సమాజం ఈ రోజు నిర్ణయించుకుంది. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस पार्टी हो या फिर बीआरएस, इन दोनों की पहचान भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण और खराब कानून व्यवस्था, यही इन दोनों की पहचान है। इसलिए ये दोनों पार्टियां एक दूसरे की कार्बन कॉपी है और इसलिए मेरी बात याद रखिएगा।
कांग्रेस केसीआर एक समान, दोनों से रहो सावधान। मैं बुला हुआ बोलेंगे, कांग्रेस केसीआर एक समान, आप कहेंगे दोनों से रहो सावधान। कांग्रेस केसीआर एक समान, दोनों से रहे सावधान। कांग्रेस केसीआर एक समान। दोनों से रहे सावधान। बीजेपी ही बढ़ाएगी तेलंगाना का मान। कांग्रेस केसीआर ओकटे इद्धरितो జాగ్రత్తగా ఉండండి। బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది। बीआरएस जैसी एक बीमारी का विकल्प कभी कांग्रेस जैसी दूसरी बीमारी विकल्प नहीं बन सकती। बीआरएस और कांग्रेस इन दोनों बीमारियों का इलाज सिर्फ और सिर्फ बीजेपी ही कर सकती है। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా అవినీతి, కుటుంబ పాలన, సంతుష్టీకరణ, చెత్త పరిపాలన వలనే కొనసాగుతా ఉన్నాయి। ఈ రెండు పార్టీలు కూడా ఒకదానికొకటి కార్బన్ కాపీ లాంటి। అందుకని తెలంగాణ ప్రజలారా, మీరు నా మాటలు గుర్తుంచుకోండి। కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు ఒకటే। వారిద్దరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి। బీజేపీ వల్ల మాత్రమే తెలంగాణ గౌరవం, తెలంగాణ ప్రతిష్ట పెరుగుతాయి తప్ప మరొకటి కాదు। కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే, ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి। బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది। బీఆర్ఎస్ అనేటువంటి రోగానికి పోగొడదామని కాంగ్రెస్ లాంటి మరో మందేస్తే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు, ఒక రోగం పోవాలంటే ఇంకో రోగం, బీఆర్ఎస్ రోగం పోవాలంటే కాంగ్రెస్ రోగం తెచ్చుకోవద్దు। కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ రెండు రోగాల నుంచి, ఈ రెండు వ్యాధుల నుంచి తెలంగాణను రక్షించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే। నా కుటుంబ సభ్యులారా, कांग्रेस हो या बीआरएस, दोनों के कुशासन में हमने देखा है कि सिर्फ कुछ परिवार ही फले फूले हैं, कुछ परिवार के लोगों का ही भला हुआ है। वोट गरीब, एससी, एसटी और बीसी को न्याय देने के नाम पर मांगे गए और सत्ता का फायदा किसी और को हुआ। कांग्रेस ने इतने वर्षों तक आंध्र प्रदेश में सरकारें चलाई, लेकिन बीसी कम्युनिटी से कितने लोगों को सीएम बनाया? तेलंगाना बना तो फिर बीसी समाज के प्रतिभाशाली लोगों को अवसर नहीं मिला। इसलिए ही अब बीजेपी ने तेलंगाना से ये वायदा किया है कि तेलंगाना को पहला बीसी मुख्यमंत्री बीजेपी ही देगी। सामाजिक न्याय केवल भाजपा से ही संभव है। सामाजिक न्यायम बीजेपी तोने साध्यम। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దుష్ట పాలనలో
అనేక సార్లు మనం చూసాం. ఈ రెండు పార్టీలు కూడా కేవలం కొన్ని కుటుంబాల బాగు కోసం మాత్రమే పనిచేశాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి లబ్ధి పొందే సమయం వచ్చేసరికి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతమంది బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులైనరో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు బీసీలలోని తెలివైనటువంటి వాళ్లకు, ప్రతిభావంతులకి ఈ రోజు వరకు కూడా ఒక్క అవకాశం రాలేదు. మీరు గమనించాలి. అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము మాట ఇస్తా ఉన్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వగలిగేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. సామాజిక న్యాయం కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా కుటుంబ సభ్యులారా, यहां मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी अच्छे से समझती है. इस अन्याय का अंत करने के लिए, उस काम को गति देने के लिए भारत सरकार एक कमेटी का गठन करके न्याय जल्दी मिले इस पर काम कर रही है. मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలోని మాదిగ సోదరులకు జరిగిన అన్యాయాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అర్థం చేసుకుంది. అందువల్ల ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. మాదిగలకు న్యాయం కోసం సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజన వాద్యం నడుస్తుంది. ఈ కేసులో త్వరలో న్యాయం జరగాలని మేము మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस दोनों में कोई फर्क नहीं है. कांग्रेस ने देश में सुल्तान शाही को बढ़ावा दिया और केसीआर ने यहां निजाम शाही को ही आगे बढ़ाया. कांग्रेस और बीआरएस दोनों ही परिवारवाद की सबसे बड़ी प्रतीक है. कांग्रेस के पास बॉफोर्स से लेकर हेलीकॉप्टर घोटाले में कमीशन खाने का पूरा ट्रैक रिकॉर्ड है. तेलंगाना के सीएम केसीआर भी स्वीकार करते हैं कि उनके एमएलए 30% कमीशन लेते हैं. कांग्रेस के शाही परिवार के भी अधिकतर लोग भ्रष्टाचार के अनेक मामलों में बेल पर घूम रहे हैं और केसीआर के परिवार के लोगों पर भी भ्रष्टाचार के अनेक मामलों की जांच चल रही है. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు. కాంగ్రెస్ దేశంలో సుల్తాన్లను పెంచి పోషిస్తే ఇక్కడి ప్రభుత్వం కేసీఆర్ నిజాం నవాబు వారసులను పెంచి పోషిస్తా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పాలనకు ప్రతిరూపాలు. కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ నుంచి మొదలుకొంటే హెలికాప్టర్ల వరకు అనేక కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని స్కీములలో 30% కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పెద్దలు, వారి కుటుంబ సభ్యులు అనేక అవినీతి కేసుల్లో జైలుపై బెయిలుకు పోయి బయట ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద అనేక అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతా ఉంది. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस ने किसान, जवान और नौजवान सबको लूटा है। कांग्रेस के राज में किसानों की कर्ज माफी के नाम पर घोटाले हुए, कांग्रेस शासित राज्यों में पेपर लीक के सबसे अधिक मामले आए। बीआरएस भी इन सभी विषयों में कांग्रेस से पीछे नहीं रही। आप सभी साथियों ने निल्लो, निधोलो और नियमा कालू के लिए लंबी लड़ाई के बाद अलग तेलंगाना राज्य बनाया, लेकिन केसीआर के लिए निल्लो काली कमाई का साधन बन गया। कालेश्वरम परियोजना में हुई लूट इसका बहुत बड़ा सबूत है। निधुलू के मामले में तेलंगाना को इन्होंने कर्ज के बोझ तले डुबो दिया। नियमा कालू को लेकर जो हुआ उससे तो तेलंगाना का हर नौजवान गुस्से में है। ग्रुप 1 की परीक्षा तक केसीआर सरकार ठीक से नहीं करा पाई। लाखों नौजवान केसीआर से पूछ रहे हैं कि उनकी नौकरियों का क्या हुआ, बेरोजगारी भत्ते वादे का क्या हुआ। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రైతులను, సైనికులను, నిరుద్యోగులను అందరినీ వంచింది. రైతుల రుణమాఫీ పేరు మీద కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఈ విషయంలో పోటీ పడుతూ ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల కేసులు కూడా ఆయా ప్రభుత్వాల మీద ఎట్లయితే ఉన్నాయో బీఆర్ఎస్ పై కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి. మీ అందరి సుదీర్ఘ పోరాటం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఆయన నిధులు సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఒక మార్గంగా ఏర్పాటైనాయి. నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుబారా పెంచి ప్రజలపై అప్పుల భారం మోపింది. ఇక నియామకాల విషయంకొస్తే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసహనంతో ఉన్నారు. ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలను కూడా సరిగా నిర్వర్తించలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, కేసీఆర్ మా కొలువులు ఎక్కడా అని తెలంగాణ నిరుద్యోగ యువత ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, केसीआर तेलंगाना को बर्बाद करने के बाद अब देश का नेता बनने का शौक रखने लगे हैं। अपने इस शौक में बीआरएस ने दिल्ली की कट्टर करप्ट पार्टी के साथ हाथ मिला लिया। इन लोगों ने मिलकर शराब स्कैम किया, करोड़ों रुपए की हेराफेरी की। इस स्कैम की तेजी से जांच हो रही है। कुछ नेता जेल में हैं
और उन्हें जमानत तक मिलनी मुश्किल हो गई है। तेलंगाना में भी कट्टर करप्ट बीआरएस के नेता शराब स्कैम की जांच से बच नहीं पाएंगे। मोबाइल का जो खेल है, पैसे की डिलीवरी का जो खेल है, वो घोटालेबाज नेताओं को जेल जरूर पहुंचाएगा। और ये मोदी की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी। మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్ తెలంగాణలో లూటీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన దృష్టి దేశ రాజకీయాలపైకి మళ్ళింది. దేశాన్ని లూటీ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో దేశ్కి నేత కావాలనేటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఈ ఆలోచనతో తన స్వార్థ బుద్ధితో బీఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కట్టర్ కరప్ట్ పార్టీతో చేతులు కలిపిండు. దాని ఫలితమే లిక్కర్ కుంభకోణం. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని కట్టర్ కరప్ట్ పార్టీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇద్దరూ కలిసి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చేశారు. ఈ కేసుపై సత్వరమైనటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారు, మరికొంతమంది బెయిల్పై బయటకు వచ్చిర్రు. లిక్కర్ కుంభకోణంలో అవినీతి బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. కొంతమంది మొబైల్లు మార్చి డబ్బుల డెలివరీ తీసుకొని డబ్బులు చేతులు మార్చడం వంటి ఆటలాడినటువంటి అవినీతి పరులైనటువంటి నాయకులు జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుంది. ఇది మోడీ గ్యారంటీ. మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేటువంటి గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అని మీరు నమ్మండి. నా కుటుంబ సభ్యులారా, केसीआर हो या फिर कांग्रेस की सरकारें, ये किसानों को धोखा देने में हमेशा देश में नंबर 1 रहती है। लेकिन बीजेपी सरकार ने पहली बार छोटे किसानों की चिंता की। पीएम किसान सम्मान निधि के कारण पहली बार करीब 3.25 लाख करोड़ रुपए सीधे छोटे किसानों के अकाउंट में पहुंचे। पहली बार छोटे किसानों को और पशुपालकों को बहुत नॉमिनल ब्याज से किसान क्रेडिट कार्ड के जरिए पैसे मिलने लगे। भाजपा की सरकार आज छोटे किसानों को एफपीओ के रूप में बड़ी ताकत बना रहा है। अपने घोषणा पत्र में तेलंगाना बीजेपी ने किसानों के हित में प्रशंसनीय घोषणाएं की है। इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इस क्षेत्र में मिल्क प्रोसेसिंग इंडस्ट्री के लिए हर संभावना पर तेजी से काम किया जाएगा। నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా రైతులను ముంచడంలో ఇద్దరు ఒకరికొకరు తీసిపోరు. కానీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతన్నలకు వారి బాగు కోసం ఆలోచించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొట్టమొదటిసారిగా 2.75 లక్షల కోట్ల రూపాయలను నేరుగా చిన్న రైతన్నల యొక్క అకౌంట్ లోపల జమ చేసింది
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మొదటిసారిగా చిన్న సన్నకారు రైతులకు, పశుపాలకులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చింది భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఈరోజు చిన్న రైతుల కోసం ఎఫ్పిఓల రూపం లోపల అండగా నిలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతన్నల కోసం అనేక అంశాలని జోడించింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ని భారత ప్రభుత్వం అధికంగా కొనాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో ఒక మిల్క్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం కోసం భారత ప్రభుత్వం వేగంగా తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉంది. ना कुटुंब सभ्युलारा, अभी मुझे 3 राज्यों में चुनाव में जाने का मौका मिला। छत्तीसगढ़, मध्य प्रदेश और राजस्थान, तीनों राज्यों में मतदान हो गया है और मैंने तीनों राज्यों में देखा है कि इंडी अलायंस, इंडी गठबंधन साफ हो जाएगी, साफ। वहां की महिलाएं, वहां के किसान, वहां के जवान कांग्रेस पार्टी को जड़ों से उखाड़ फेंकने वाले हैं। मैं बीसी सम्मेलन में हैदराबाद आया था, मैं मादी का सम्मेलन में आया था और 2 दिन से मैं जा रहा हूं। मैं साफ देख रहा हूं कि बीआरएस कांग्रेस दोनों को तेलंगाना विदाई दे रहा है। ना कुटुंब सभ्युलारा, आप यहां बीजेपी को जिताइए। बीजेपी यहां बीसी सीएम बनाएगी, हर वर्ग को मंत्रिमंडल में उचित स्थान देगी। हम सबके साथ से सबका विकास करेंगे। आप इतनी बड़ी तादाद में हमें सबको आशीर्वाद देने के लिए आए हैं। आप सभी का मैं बहुत बहुत आभार व्यक्त करता हूं।